రామాపురం అనే ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని జీవితం, అతని కుటుంబం అన్నీ అతని 2 ఎకరాల పొలం చుట్టూనే తిరిగేవి. అది వారికి కేవలం జీవనాధారం మాత్రమే కాదు, వారికి సర్వస్వం. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి ఇంకా కూయకముందే రామయ్య నిద్రలేచేవాడు. తన నాగలి భుజాన వేసుకుని ఉత్సాహంగా పొలం బాట పట్టేవాడు. రామయ్యకు మట్టి అంటే కేవలం మట్టి కాదు, అది తనను బతికించే తల్లి. రోజంతా పొలంలో కష్టపడి పనిచేయటంలోనే అతనికి ఆనందం ఉండేది. సాయంత్రం వేళ పొలంలో పనిచేసిన తర్వాత రామయ్య తరచూ తన చిన్న కొడుకుతో మాట్లాడేవాడు. భూమిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ మోసం చేయదు అని తన అనుభవాన్ని, భూమిపై తనకున్న నమ్మకాన్ని అతనికి నేర్పించేవాడు. ఈ విధంగా రామయ్య తన జీవితాన్ని భూమితో ముడిపెట్టి ఆ అనుబంధాన్ని తన తర్వాతి తరానికి కూడా అందించాడు.